అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు RTV బిజినెస్. నేను మీ దీప్తి. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ETFs అంటే ఏంటి సార్ అసలు, అండ్ వీటిని ఎందుకు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? ETFs అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అండి. ఇవి పేరులోనే ఉంది. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ అంటే యూజువల్లీ దే ఆర్ అంటే కంపల్సరీగా డీమ్యాట్లోనే చేయాలి. అన్లైక్ ఇండెక్స్ ఫండ్స్ కానీ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ మీకు డీమ్యాట్ అకౌంట్ లేకపోయినా సరే మనము కొనొచ్చు, అమ్మచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. వెరస్ ETFs వచ్చేసి కంపల్సరీ ఫస్ట్ థింగ్ దే ఆర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్. సో నువ్వు అంటే స్టాక్ ఎక్స్చేంజ్లోనే కొనడం, అమ్మడం చేయాలి. దే ఆర్ లైక్ ఇండెక్స్ ఫండ్స్. ఎలా అంటే అవి కూడా ఒక ఇండెక్స్ని కానీ ఒక సెట్ ఆఫ్ స్టాక్స్, అంటే బాస్కెట్ ఆఫ్ సెక్యూరిటీ స్టాక్స్, ఈక్విటీ అయి ఉండొచ్చు, డెట్ అయినా పర్లేదు, వాటిని ట్రాక్ చేస్తూ ఉంటుంది. సేమ్ ఇండెక్స్ ఎట్లా ట్రాక్ చేస్తుందో ETFs కూడా ఒక ఇఫ్ ఇట్ ఈస్ నిఫ్టీ 50 ETF అయితే నిఫ్టీ 50ని ఆర్ మార్కెట్ క్యాప్ ప్రకారం ఏదైనా సరే, లేదంటే ఏదైనా స్ట్రాటజీ బేస్డ్ ETF అయితే దాన్ని, ఆ డెట్ ETF ఉందనుకోండి, డెట్ని కూడా గోల్డ్ ETFs కూడా ఉన్నాయి. సో లాట్ ఆఫ్ యాసెట్స్కి ETFs ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ యు ఆర్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్ డీమ్యాట్. సెకండ్, ఇక్కడ వచ్చేసి నీ డిమాండ్ బట్టి రిటర్న్స్ ఉంటాయి, అండర్లయింగ్ యాసెట్ పెరిగినట్టు, అంటే లిక్విడిటీ ఇంపార్టెంట్. దెన్ థర్డ్ వచ్చేసి దే ఆర్ జస్ట్ అనదర్ ఇన్వెస్ట్మెంట్. దేర్ ఈస్ నో ట్యాక్స్ బెనిఫిట్స్ అట్లాంటివి ఏమీ లేవు. దెన్ థర్డ్, యు ఆర్ నాట్ బయింగ్, అంటే ఎక్కడి నుంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచి కొనట్లేదు ETFs, రాదర్ సెకండరీ అంటిల్ అన్లెస్ పెద్ద తప్పించి ఆర్ NFO వస్తే తప్ప. దెన్ ETFs వచ్చేసి ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే దే ఆర్ లైక్ ఎనీ ఇండెక్స్ ఫండ్స్, దే ఆర్ ఆల్సో ప్యాసివ్, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే లోయెస్ట్ కాస్ట్ అనమాట. దెర్ ఈస్ నో కాస్ట్ అసోసియేటెడ్ హియర్. ఇట్స్ వెరీ లిటిల్ టు నన్ ETF కాస్టింగ్. సో వాట్ ఎవర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అండర్లయింగ్ యాసెట్ సేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది ETFsలో కూడా. అండ్ ETFsలో కూడా ఈక్విటీ ETFs ఉన్నాయి, డెట్ ETFs ఉన్నాయి, గోల్డ్ ETFs ఉన్నాయి, గ్లోబల్. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే గ్లోబల్ ETFs. మనము US మార్కెట్ ఎక్స్పోజర్ కావాలి, చైనీస్ మార్కెట్ ఎక్స్పోజర్ కావాలి, ఆర్ లాటిన్ అమెరికన్ కావాలి అనుకుంటే దే ఆర్ ETFs విచ్ ట్రాక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దోస్ ఎక్స్చేంజెస్ ఆర్ దోస్ ఇండెక్సెస్ ఆల్సో అనమాట. సో మనం అట్లాంటి వాటిలో కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా ETFsలో కూడా లైక్ ఇండెక్స్ ఫండ్స్ వీ హ్యావ్ స్మార్ట్ బీటా ETFs. సో ఒక స్ట్రాటజీ లో వొలటిలిటీ కావచ్చు, ఆర్ వాల్యూ బేస్డ్ ETF కావచ్చు, ఆర్ క్వాలిటీ ఆర్ మూమెంటమ్ ఉన్న స్టాక్స్లోనే చేసే ETF కావచ్చు. సో ఇందులో కూడా ETFsలో కూడా రకరకాల స్మార్ట్ బీటా వచ్చాయి. దెన్ బెనిఫిట్స్ ఏంటి, మన ట్రెడిషనల్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా బెనిఫిట్ ఏంటంటే రియల్ టైమ్ ట్రేడింగ్ అండి. ప్రైజింగ్ అనేది రియల్ టైం మారుతూ ఉంటుంది. లెట్సే మార్కెట్ ఇవాళ 4% పెరిగిందంటే ETF కూడా దెర్ ఈజ్ ఎ హై ఛాన్స్ దట్ ఇట్ విల్ ఆల్సో గ్రో 4%. వెరాజ్ మ్యూచువల్ ఫండ్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైతే వాల్యూ ఉందో అది రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ మీరు అమ్మినా కానీ ఆ రోజు ఎండ్ ఆఫ్ ద వాల్యూ ఉందో ఆ ప్రైస్ వస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో. ఇక్కడ రియల్ టైం వస్తుంది. సో దెన్ లిమిట్ ఆర్డర్స్, అంటే మీరు బయటికి వెళ్తున్నారు, మీరు ETF కొన్నారు, ఒక ఈ ప్రైస్ కన్నా తక్కువ వచ్చిందనుకో అమ్మేయమని చెప్పొచ్చు, కొనేయమని చెప్పొచ్చు. ఇట్స్ లైక్ ఎనీ స్టాక్ ఏదైతే నువ్వు ప్లే చేస్తావో నీ కండిషన్స్ బయింగ్కి సెల్లింగ్కి సేమ్ మార్కెట్ కండిషన్స్ అన్ని, లిమిట్ కండిషన్స్ అన్ని ETFsలో కూడా పెట్టుకోవచ్చు. అండ్ రియల్ టైమ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్, అండ్ డైవర్సిఫికేషన్, అండ్ సింగిల్ యూనిట్. నువ్వు 10 స్టాక్స్ని కొనడం కష్టం, ఒక ETF ఒక యూనిట్ లాగా కొనొచ్చు. అండ్ ఇంట్రాడే పొద్దున కొన్ని సాయంత్రం కూడా అమ్మొచ్చు. వెరాజ్ నువ్వు ఇండెక్స్ ఫండ్స్లో నువ్వు చేయలేవాళ్ళ, నువ్వు కొనడం వెయిట్ చేయడమే. వెరాజ్ ETFలో అయింది, లెట్స్ సే యూ అజ్యూమ్ మార్కెట్ పెరుగుద్ది, నువ్వు నిఫ్టీ డైరెక్ట్ డెరివేటివ్స్ ఇష్టం లేదు, కావాలంటే పొద్దున కొనేసి ఇంట్రాడే కూడా చేయొచ్చు అనమాట. దట్ ఈస్ అన్ అదర్ అడ్వాంటేజ్. అండ్ ఎగ్జిట్ లోడ్ ఉండదు. లైక్ లాట్ ఆఫ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ కమ్స్ విత్ ఇండెక్స్ కానీ ఏవైనా సరే ఎగ్జిట్ లోడ్ ఉంటుంది, X% అని ఉంటుంది, డిపెండ్స్ ఆన్ వెన్ యూ డూ. సో ఆ ఎగ్జిట్ లోడ్ కూడా ఉండదన్నమాట. సో ETFs హ్యావ్ దిస్. అండ్ ETFs కూడా రకరకాలు ఉన్నాయి. PSU ETFs ఉన్నాయి, భారత్ బండ్ ETF అని, లాట్ ఆఫ్ ఇప్పుడు కొత్తగా చాలా వస్తున్నాయి. దే ఆర్ సో మెనీ ఇన్నోవేషన్ ఇన్ దట్. సో ఏవి ఇచ్చినా ఇట్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్. సో నీకు డీమ్యాట్ ఉండి
నువ్వు చేయగలిగితేనే తీసుకోవడాలి, కానీ జస్ట్ బికాస్ సంబడి సెట్, బికాస్ అదర్వైజ్ యూ గెట్ స్టక్. సో నువ్వు యాక్టివ్ ట్రేడర్ కానీ యాక్టివ్గా నువ్వు స్టాక్ మార్కెట్లో నీకు తెలిసి ఉంటే తప్ప ఈటీఎఫ్లో జస్ట్ బికాజ్ నేమ్ వింటున్నామని ఇన్వెస్ట్ చేయొద్దు. మీరు కొనడం అమ్మడం చేయగలిగితేనే, మీ డిమాట్లో చేయగలిగితే ట్రాన్సాక్షన్స్ చేస్తేనే ఈటీఎఫ్లోకి ఎంటర్ అవ్వండి. సో చూసారు కదా, ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో కలుద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.